నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాల చరిత్రలో మనం చూసుకుంటే ఇది నిశ్శబ్దమైన ఈద్గా అయితే కువైట్లో ఉన్న కొంతమంది నిపుణులు అయితే తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే నిశ్శబ్దమైన ఈద్ పండుగ వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. ఒకప్పుడు పండుగ అంటే సందడి ఉండేది, ఆనందంగా సంతోషంగా కువైట్ ప్రజలు జరుపుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. కువైట్ దేశం ప్రస్తుతం ఎదుర్కొంటూ ఉన్న అసాధారణ పరిస్థితులను కారణం చూపుతూ కువైట్లోని గ్రాండ్ మసీదు ఈద్ ఆల్ ఫితార్ మరియు శుక్రవారం ప్రార్థనల కోసం భక్తులను అనుమతించదని చెప్పి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అవసరమైన ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి అన్నిటికంటే ప్రజల భద్రత మరియు వాళ్ళ యొక్క శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తూ నెలకొన్న పరిస్థితి యొక్క తీవ్రతను ప్రతిబింబిస్తూ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఈ సమయంలో సామూహిక ప్రార్థనలకు ఉన్న ప్రగాఢమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను గుర్తిస్తూ ఈ నిలిపివేత పట్ల మంత్రిత్వ శాఖ విచారం వ్యక్తం చేసింది. సున్నితమైన మరియు మారుతూ ఉన్న పరిస్థితిని ఎదుర్కొంటూ సమాజాన్ని కాపాడటానికి అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్న తరుణంలో ఈ అరుదైన చర్య ప్రస్తుత పరిస్థితుల తీవ్రతను నొక్కి చెబుతూ ఉంది. ప్రస్తుతం కువైట్లో నిశ్శబ్ద సైలెంట్ ఈద్ జరుగుతూ ఉందని చెప్పేసి కువైట్లో ఉన్న కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. కువైట్ చరిత్రలో ఎప్పుడు ఈద్ పండుగ ఇలా జరగలేదని చెప్పేసి కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఆనందంగా సంతోషంగా మేమైతే ఈ యొక్క పండుగను జరుపుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేనందున బాధపడుతూ ఉన్నాము. దేవుడి దయ వల్ల ఈ పరిస్థితులు తొందరగా సద్దుమనగాలని చెప్పేసి ఈద్ ప్రార్థనలో కువైటీ ప్రజలు మనం చూసుకుంటే ఆ యొక్క భగవంతుని కోరారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.